రాజ్ తరుణ్ కొత్త సినిమా తిరగబడరా సామి రిలీజ్ అయి నిన్న శనివారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్సే లేవు. 2 రోజులకు కలిపి ఆన్లైన్లో చూస్తే కేవలం 6,000 టికెట్లు తెగాయి. అంటే 6,000 మంది మాత్రమే చూశారు ఈ సినిమాని ఆన్లైన్లో. ఇక ఆఫ్లైన్లో మొత్తం చూసుకుంటే 2 రోజులకు కలిపి ఒక 50 లక్షలు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 లక్షలు ఉంది. అసలు రాజ్ తరుణ్కి దారుణం అని చెప్పాలి, చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. పోయిన వారమే పురుషోత్తముడితో వచ్చాడు, ఆ సినిమాకి కలెక్షన్స్ లేవు. దానికి తోడు అంతకుముందు అతని పర్సనల్ లైఫ్లో వచ్చిన కాంట్రవర్సీ మీద అందరి ఫోకస్ ఉంది. పురుషోత్తముడు ప్రమోషన్స్కి కూడా రాజ్ తరుణ్ రాలేదు ఈ కాంట్రవర్సీ వల్ల. ఇప్పుడు ఈ సినిమాకు వచ్చాడు బయటికి, ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ వల్లనే ఈ కాంట్రవర్సీ వచ్చింది బయట. సో హీరోయిన్ ఇద్దరు వచ్చారు స్టేజ్ మీదకి ప్రీ రిలీజ్, అంటే ఒక Q&A పెట్టారు జర్నలిస్టులతో. ఆ Q&Aలో అందరూ కూడా పర్సనల్ వచ్చిన ఏమంటారు ఆ గొడవ గురించి అడిగారు, కానీ సినిమా గురించి ఎవరు అడగలేదు. సినిమాను కూడా ఎవరు చూడట్లేదు. కేవలం 50 లక్షలు అనేది 2 రోజుల్లో చాలా దారుణం అని చెప్పాలి. అందులో షేర్ ఇక 25 లక్షలు. సినిమాకు డీసెంట్గా హిట్ అవ్వాలి అంటే కనీసం 1.5 కోటి షేర్ అన్న వస్తేనే, అంటే 3 కోట్లు గ్రాస్ వస్తేనే అది డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు. ఇక సినిమా నాకు తెలిసి ఇక సోమవారం ఒక ఆదివారం ఒకటి థియేటర్స్లో ఉంటుంది, ఇంకో 10 లక్షలు ఎంతనో వస్తుంది గ్రాస్. సోమవారం నుంచి ఇంకెక్కడ ఉండదు, థియేటర్లు తీసేస్తారు. ఎందుకంటే షోస్ క్యాన్సిల్ అవుతున్నాయి, డెఫిషిట్లు పడుతున్నాయి. థియేటర్లో ఉందంటే ప్రొడ్యూసర్లు రెంట్లు కూడా కట్టుకోవాలి. సో పాపం రాజ్ తరుణ్కి బ్యాక్ టు బ్యాక్ 2 ఫ్లాపులు, ఒకటి పురుషోత్తముడు, 2 తిరగబడరా సామి, ప్లస్ పర్సనల్ లైఫ్లో ఆ కాంట్రవర్సీ వల్ల బిగ్ లాస్. పర్సనల్గా కెరీర్ వైస్ కూడా ఇక నాకు తెలిసి చాప్టర్ క్లోజ్, రాజ్ తరుణ్ చాప్టర్. పాపం మరి ఏమవుతుందో చూడాలి. అది మన రాజ్ తరుణ్ కొత్త సినిమా తిరగబడరా సామి. 2 రోజుల్లో 50 లక్షల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 లక్షలు. కేవలం 6,000 టికెట్లు మాత్రమే తెగాయి బుక్ మై షోలో. 6,000 మంది మాత్రమే చూశారు. ఆఫ్లైన్లోకి ఎంతమంది చూశారో తెలీదు. ఓకే బాయ్. చాలా దారుణం ఇది. ఓకే బాయ్.